ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 నుంచి ప్రభు ఎంతో సూటిగా మాట్లాడుతున్నారు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిజమే కదా, ఈ మాట వింటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. యేసు సంపూర్ణంగా నిన్ను రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో సూటిగా చెప్తూ ఉన్నారు. నిజమే, యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. నిన్ను నీ ప్రతి పాపం నుంచి రక్షించేవాడు ఆయనే. నిన్ను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు మరి ఆయనే కదా. ఈ లోకంలో ఎవ్వరూ ఎవరికి ఇవ్వలేని గొప్ప రక్షణ ఆయన మాత్రమే ఇవ్వగలడు. నిన్ను సురక్షితంగా అనగా సంపూర్ణంగా రక్షణలోకి నువ్వు రావాలన్నా, సురక్షితంగా ఉండాలన్నా రక్షించగలిగింది ఆయన మాత్రమే. కాబట్టి అందుకే హెబ్రీ గ్రంథకర్త చాలా వివరంగా 7వ అధ్యాయం 25వ వచనంలో సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడే ఉన్నాడు అన్నాడు. ఎంత శక్తిమంతుడో కదా, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి ఏ విషయంలో అయినా సరే మరి సహోదరి సహోదరుడా, నీవు ప్రభు నీతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉండు. దేనిలోనూ బాధపడవద్దు, ఏ విషయంలోనూ భయపడవద్దు. ప్రభు నీతో ఉంటే నీకు భయమేలా? ఆయన శక్తిమంతుడే ఉన్నాడు కదా. నీ ప్రతి సమస్యని ఆయనే పరిష్కరించగలడు. కాబట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, ఎలా వెళ్ళాలి, ఈ ఆలోచన అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ధైర్యం కలిగి, బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగు. కాబట్టి శక్తిమంతుడైన యేసుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి బహుధైర్యంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. నిన్ను సంపూర్ణంగా రక్షించుటకు అనగా నీకు మరణం వరకు తోడుగుంటాడు. మరణం తర్వాత నీ ఆత్మను నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి తీసుకెళ్ళగల శక్తిమంతుడు. కాబట్టి సంపూర్ణంగా రక్షించగలడు అంటున్నాడు. అందుకని నువ్వు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగు. నీవు ఆయనను నమ్ముకుంటే, నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, నీవు ఆయనలో 100% విశ్వాసము ఉంచగలిగితే, నీవు ఆయన వైపే చూడగలిగితే, ఆయన మీద నువ్వు సంపూర్ణంగా ఆనుకోగలిగితే, మరి ఆయనలో నీకు ఒక భరోసా కలిగి నీవు జీవిస్తే గనక ఆయన నీకోసం తప్పకుండా మరి విజ్ఞాపనం చేస్తాడు. ఇంకా సంపూర్ణంగా నిన్ను రక్షించి నిన్ను నచ్చిన నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు కదా. కాబట్టి ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఈ లోకంలో అనేక మంది రక్షణ కోసం చాలా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. రక్షణ అనేది ఏదో విధంగా మరి ధనాన్ని ఇవ్వడం ద్వారానో, లేకపోతే ఏదో ఆర్థిక సహాయం చేయడం ద్వారానో, లేకపోతే ఏదో ఒక విధంగా దానాలు చేయడం ద్వారానో, మరి గోదానమని భూదానమని రకరకాలు ఉంటాయి. ఏది చేయడం ద్వారా కూడా నీకు రక్షణ అనేది రాదు. కేవలం యేసు ద్వారానే, యేసులోనే రక్షణ ఉంది. ఆయనే రక్షకుడు. కాబట్టి నీ ప్రతి పాపం ఇప్పటికైనా ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి, పశ్చాత్తాప మనసుతో ఆయన సన్నిధిలో మోకరించి ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే, కన్నీరు విడిస్తే దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు. సంపూర్ణంగా నిన్ను రక్షించగలుగుటకు ఆయనే శక్తిమంతుడు. కాబట్టి మరి ఇప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా మోకరించు. తనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడని నీవు నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ఆమేన్.